హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు రొమాంటిక్ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పుడే మీకు త్వరగా నోటిఫికేషన్స్ వస్తాయి. నా స్టోరీస్ని వినండి, చూడండి, ఎంజాయ్ చేసేయండి. ఇక స్టోరీ మొదలు పెడతాను. స్టోరీ పేరు అందమైన రొమాంటిక్ స్టోరీ. ఓకే. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా చూస్తున్నాము. మా ఇద్దరి అదరాలు అప్పుడే అదురుతున్నాయి. అంతే. ఆ అదురుతున్న అదరాల వైపు నేను అంటే మన హీరో గారు చూడగానే నాకు వెంటనే తన అందమైన పెదవులు చూడగానే తేనె పట్టు గుర్తుకు వచ్చింది. అలా తేనెను తాగుతున్నట్టుగా తన అందమైన 2 పెదవులతో నా అదరాలను కలపకపోతే ఈ జన్మ వృధా, నేను పుట్టింది వేస్ట్ అన్నట్టుగా ఆ అందమైన అమ్మాయి అంటే నా లవర్ యొక్క ఆద్య అదరాలను నా 2 అదరాలతో జత చేసేసాను. అంటే డీప్ లిప్ కిస్ నా హీరోయిన్ ఆద్యకు అలా గాఢంగా ఇచ్చేశాను. అంతే. అలా మా ఇద్దరి అదరాలు 2 అదరాలుగా ఒక్కటిగా మారాయి. ఇద్దరం అలా డీప్ కిస్ ఇచ్చుకుంటున్నాము. తనేమో అలా ఇద్దరం ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్నాము. అంతే. ఆ అమ్మాయి నేను అలా ముద్దు పెట్టుకోగానే, ఆ అమ్మాయి అంటే హీరోయిన్ ఆద్య, తన కళ్ళు పెద్దగా చేసుకొని మరీ నా వైపే అలా షాక్ అయి నా వైపే చూస్తోంది. అలా తొలి ప్రేమలోని మధురిమను, అలాగే వెంటనే తొలి ముద్దులోని మధురిమను ఆ రోజే రుచి చూసేశాను నేను. బాగుంది కదండి. అలా వెంటనే తన పెదవులను వదిలేసి ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి వెంటనే నా ప్రేమ, నా మనసులోని మాటను తనకు డైరెక్ట్గా, అది కాలేజ్ అని చూడకుండా, అందరూ మమ్మల్ని చూస్తున్నారని కూడా అబ్జర్వ్ చేయకుండా వెంటనే ముద్దు పెట్టి తనకి ప్రపోజ్ చేసేసాను. అలా తను నాన్ సెన్స్ అంటూ నన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన అందమైన హస్తాలు నా లేలేత చెంపలను తాకగానే నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టుగా నేను యాహూ అని ఫీల్ అయిపోతున్నాను. అలా బీటెక్ కంప్లీట్ అయ్యే వరకు నేను అంటే తన వెంటే తిరుగుతున్నాను. నా ప్రేమని అర్థం చేసుకో ఆద్య అని తనకి చెబుతున్నాను. తను కూడా నా ప్రేమను తెలుసుకొని నా ప్రేమను లాస్ట్ ఇంకా సెన్స్ అయిపోతుందనంగా మా ఇద్దరి ప్రేమ యాక్సెప్ట్ అయ్యింది. మేమిద్దరం అలా ప్రేమించుకున్నాం. అలా మా పెద్దవాళ్ళందరికీ మా ప్రేమ విషయం కూడా తెలియజేశాను. ఇద్దరికి మంచి గుడ్ జాబ్స్ కూడా ఐటీ కంపెనీలో వచ్చేసాయి. ఇద్దరు లైఫ్లో కూడా సెటిల్ అయ్యాక మా పెళ్ళి గ్రాండ్గా జరిగింది. తన ప్రేమని పొందడం, తను ప్రేమించటం, అలాగే తనలాంటి అందగత్తె ప్రేమించిన భార్యగా నా జీవితంలోకి రావడం అన్నీ నాకు ఒక మిరాకిల్ కలలాగా ఉన్నాయి, ఒక డ్రీమ్ లాగా ఉన్నాయి. అందమైన భార్య, నిజమే కదండి. అందులో ప్రేమించిన భార్య రావటం నిజంగా చాలా అదృష్టవంతుడి నేను కదండి. ఇంకా మా చిన్న రొమాన్స్ గురించి కూడా చెబుతాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. అదిగో స్కిప్ చేస్తున్నారు, స్కిప్ చేయకండి. పెళ్ళైన మరుసటి రోజు నా భార్య ఆద్య, నేను ఆ రాత్రి అలా శోభనం జరిగిన తరువాత మా రూమ్లో ఇద్దరం అలా నిద్రపోతూ ఉన్నాము. ఎందుకో నాకు సడన్గా మెలకువ వచ్చేసరికి షాక్ అయ్యి వెంటనే కళ్ళు తెరిచి అలా బెడ్ మీద కూర్చున్నాను. లేవగానే ఎదురుగా వస్తున్న నా భార్యని చూడగానే అమ్మయ్య, ఇది కల కాదు, ఎక్కడ డ్రీమ్ అనుకున్నాను. రాత్రి నేను లవ్ చేయడం, కిస్ పెట్టడం, మా పెళ్ళి జరగటం అంతా కల అనుకున్నాను. నిజంగా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా ఆద్య నా భార్య అని వెంటనే గుర్తుకు రాగానే ఆ పిల్లోని గట్టిగా హత్తుకొని పిల్లోకి ఒక ముద్దు పెట్టాను. అప్పుడే నా భార్య ఆద్య బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని తన కాలి అందెల నుండి వస్తున్న ఘల్ ఘల్ మని శబ్దంతో నడుచుకుంటూ నా వైపే చూస్తూ ముసి నవ్వులు నవ్వుతోంది నా ఆద్య. నేను అలా తన వైపు చూడగానే
తను ఎవరైనా భార్యకి ముద్దు పెడతారు, లేదా ప్రేమించిన ప్రేయసికి ముద్దు ఇస్తారు తన ప్రేమను తెలియజేయడానికి. ఏంటండోయ్ అలా పిల్లోకి మీరు మాత్రమే ముద్దు పెట్టారు శ్రీవారు అంటూ నా ముక్కు పట్టుకొని గట్టిగా లాగుతూ నన్ను అడుగుతోంది నా ఆద్య. అంతే, తన వైపు అలా చూస్తూ నేను మెస్మరైజింగ్ అయ్యాను. ఎందుకో మగవాడినైనా నాకే సిగ్గు బిడియం వచ్చేసింది. అప్పుడే తను తలారా స్నానం చేసి టవల్ని మాత్రమే చుట్టుకొని వచ్చింది. అందుకే కాబోలు నాకు సిగ్గు బిడియం. అలా ఆ నల్లని కురులలో ఉన్న నీరు అలా సెలయేరులా నేల మీదకి జాలువారుతూ ఉన్నాయి. తన అందాన్ని అంత దగ్గరగా చూడగానే నాకు చాలా ముచ్చటేసింది. నాలో వేడి మొదలయ్యింది. అలా ఇంకొకసారి తనతో కలిసిపోవాలనే ఆలోచన వచ్చింది. తను నన్ను అలా టచ్ చెయ్యగానే నాలో అలజడి పులకరింత మొదలయ్యింది. వెంటనే తన చేతిని పట్టుకొని అలా నా మీదకి బెడ్ మీదకి లాక్కున్నాను. అంతే, అలా నా ఆద్యని లాక్కోగానే నేను తను ఇద్దరం బెడ్ మీదకి పడిపోయాము. నా మీద నా భార్య ఆద్య అలా పడుకొని నా కళ్ళల్లోకి చూస్తూ ఉంది. అలా తన అందాన్ని అలా కళ్ళార్పకుండా చూస్తూ, ఇంత అందమైన భార్య ఇలా కనిపిస్తూ ఉంటే ఎవరైనా ఎలా వదులుతారు అని మళ్ళీ తన తేనెలూరి అధరాలను మరి ఒకసారి నేను ప్రేమగా అందుకున్నాను. అంతే, అలా మరి ఒకసారి తనకు లాంగ్ డీప్ కిస్, ఫ్రెంచ్ కిస్ అలా ఇచ్చేశాను. తేనెల అదరాల తీయదనం మరి ఒకసారి ప్రేమగా నా భార్య ఆద్యకి ముద్దు పెట్టుకొని, మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ టవల్ అడ్డెందుకు అంటూ ఆ టవల్ని అలా నా చేతులతో తొలగించి దూరంగా విసిరేసి నా భార్య అందాలని అలా కనులారా చూస్తూ మళ్ళీ తనని నేను ఆక్రమించుకున్నాను. అలా మా ఇద్దరి మధ్యన ప్రేమ మరింతగా, మా ఇద్దరి తనువుల కలయికతో మా ప్రేమ ఇంకా మరుక్షణంలో బలపడింది. ఇద్దరం అలా కాలాన్ని మరచిపోతూ ఒకరిలో ఒకరు అలా కలుసుకున్నాము. నువ్వు అందంలో రూపసివి. అందంలో పోటీ పడితే నిన్ను నీ అందమైన ఈ మోముకి సరిసాటి ఎవరూ లేరు, ఎవరూ రారు కూడా. అందులోనూ ఇప్పుడే స్నానం చేసి మరీ వచ్చావు. మంచు కురిసిన మల్లె పువ్వులా, కడిగిన ముత్యంలా ఆద్య చాలా ముద్దొస్తూ మురిపిస్తున్నావు. రాత్రివేళ నువ్వు నా కంటికి రంబలా కనిపిస్తావు. ముసిముసి చీకట్లు తొలిగే వేళ నువ్వు నా కంటికి మేనకలా కనిపిస్తావు ఆద్య అని తన అందాన్ని చాలా గొప్పగా పొగిడి మా నూరేళ్ల జీవితానికి అందమైన ప్రేమ పెళ్లి పుస్తకంలా లిఖించాను. ఎప్పుడు మా ఇద్దరి మధ్యన అలా ప్రేమ పెళ్లి పుస్తకంలో రోజు కొత్త పేజీతో చాలా అందమైన రాత్రి ఉందండి. ఇదండి నా ప్రేమ, నా పెళ్ళి, నా రొమాన్స్, నా జీవితం. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం చెప్పాను మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక స్టోరీ ది ఎండ్. మరి ఒక కొత్త పాటతో మీ ముందుకు వచ్చేస్తాను.